కొంతమంది సమాజంలో ఆహ్, తంటాలు పెడుతూ ఉంటారండి. భార్యాభర్తలకి, తల్లి పిల్లలకి, అత్తాకోడళ్ళకి అట్లా తంటాలు పెట్టుకుంటూ ఉంటారండి. అత్తకి చెప్పేది అత్తకి చెప్తారు. కోడలికి చెప్పేది కోడలికి చెప్తారు. అట్లా తంటాలు కొంతమంది వీక్ మైండ్ ఉన్నోళ్ళు నమ్ముతారండి. నిజంగానే అత్త వీక్ మైండ్ నమ్ముతుంది. కోడలు వీక్ మైండ్ ఉంటే నమ్ముతుంది. తల్లి వీక్ మైండ్ ఉంటే పిల్లలు మీ పిల్లలు ఇలా చేస్తున్నారంటే వీక్ మైండ్ ఉంటే నమ్ముతుంది తల్లి. పిల్లలు మీ అమ్మ ఇలా చేస్తుంది వీక్ మైండ్ ఉంటే నమ్ముతారండి పిల్లలు. అలా వీక్ మైండ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి. మైండ్ ఎప్పుడే కానీ వీక్ మైండ్ ఒకరు మాటినే అంత వీక్ మైండ్ ఎప్పుడు ఉండకూడదండి. స్ట్రాంగ్గా ఉండాల. ఒకరు మాటినే అంత వీక్ మైండ్ ఉంటే ఇంకా మనతో అన్ని రకాలుగానూ ఆడుకుంటారండి. సమాజంలో మనుషులు అన్ని రకాలుగాను కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అన్నీ ఆడుకుంటారండి. వాళ్ళకి ఏం వస్తుందో అవన్నీ ఆడుకుంటారు మనతో. ఇదే లాజిక్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు వీక్ మైండ్ ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. సెలెక్ట్ చేసుకొని ఏం చెప్పాలా వీనికి ఏం చెప్తే ఇంట్లో గొడవలు అవుతాయి అని కొంతమంది అదే ఆలోచనతో ఉంటారండి. కొంతమంది చాలా చాకచక్యంగా ఉండాల. మనం ఒకరు నాశనం కోరుకుంటే ఫస్ట్ మనమేనండి నాశనం అయిపోయేది. ఎప్పుడన్నా కానీ ఒకరిని ఎప్పుడే కానీ ఒకరు బాగుండకూడదు అని సమాజంలో చాలా ముక్కాలు భాగము అలానే ఉండారండి. వాళ్ళు నాశనం అయిపోయి ఎవరన్నా బాగుపడితే ఓర్చేయలేదు. బాగుండకూడదు అని కోరుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్పినట్టు తెలుసా? ఈశ్వరుడు మనం ఒకరి గురించి మనం బాగుండాలనుకుంటే ఫస్ట్ మనం బాగుపడతామంట. తర్వాత వాళ్ళు బాగుపడతారు. ఒకరు నాశనం అయిపోవాలని కోరుకుంటే నేను భగవద్గీతలో చదివినాను ఈ పాయింట్. ఒకరు బాగుపడకూడదు అని కోరుకుంటే మనమేనంట ఫస్ట్ సర్వనాశనం అయ్యేది మనమేనంట. ఎప్పుడే కానీ ఆ లాజిక్ మర్చిపోయింది అసలు జనాలు. ఎప్పుడే కానీ నేను చాలాసార్లు నేను అనుకున్నాను వాళ్ళు బాగుండాలా అని. అందుకే నాకు నిజంగానే అది మంచే జరిగింది. నాకు మంచే జరిగింది. ఒకరు బాగుండాలా అని మనం కోరుకోవాలి ఎప్పుడే కానీ. అది మంచే జరుగుతుంది మనకి ఎప్పుడే కానీ. ఒకరు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటే అది మనమే ఫస్ట్ సర్వనాశనం అయ్యేది. అది ఆ లాజిక్ దేవుడు ఎందుకు పెట్టినాడో ఏమో ఆ ఈశ్వరునికే తెలుసండి. నిజంగానే ఈశ్వరుడు ఏం చెప్పినా కూడా దానికి ఎంతో అర్థం ఉంది. కొంతమంది అట్లా చాకచక్యంగా మనకైతే తంటాలు పెడితే తప్పించుకునేది రాదండి. తంటాలు ఎలా పెట్టాలోనో కూడా తెలియదండి నాకైతే. కొంతమంది చాకచక్యంగా తంటాలు సిఐడి పనులు ఎంత చాకచక్యంగా చేస్తూ ఉంటారండి. నిజంగానే ఎంత ఆశ్చర్యం అవుతుందో. నేను ముక్కు మీద వేలేసుకుంటాను ఒకసారి. ఎంత బాగా తెలివిగా చెప్తారు వీళ్ళు, ఎంత బాగా మాట్లాడతారు, ఎంత అందంగా ఉండరప్ప. అందంగా చెప్తారు తెలుగు. తంటాలు కూడా ఎంత అందంగా నాజూగ్గా నైస్గా ఐరన్ చేసినట్లు చెప్తారు వీళ్ళు. ఇట్లా